వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కొత్తగా 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డిని నియమించారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ కు అవకాశం ఇచ్చారు. ఇక పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్ కు ఛాన్స్ దక్కింది. క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎంపిక చేశారు. ఆ నేతలను ఎందుకు ఎంపిక చేశారు? ఆయా జిల్లాల్లో వైసీపీ సమీకరణాలేంటి? పదవులు ఆశించిన మిగతా నేతలు ఏం చెప్తున్నారు? వారు ఎవరు? పదవులు దక్కిన వారు ఏం చెప్తున్నారు? శ్రీకాకుళం, చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎవరికి పదవులు దక్కాయి? ఆ నేతల స్పందన ఏంటి? దాదాపుగా సంవత్సరం కావస్తోంది వైసీపీ అధికారం కోల్పోయి కూటమి అధికారంలోకి వచ్చి. సో సాధారణంగా ఎలక్షన్ చేయడానికి ఇంకా 4 years టైం ఉంది. ఒకవేళ జమిలీ వస్తే కనుక 3 years, 2.5 years జరిగే అవకాశం ఉంది. సాధారణంగా జమిలీ 5 yearsకి వస్తుంది అనేది టీడీపీ అధినేత ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం చెప్తున్నటువంటి మాట. కాకపోతే ఇప్పటి నుంచి అయితే లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతం మీద అయితే ఫోకస్ పెట్టారు. 33 మంది నాయకుల్ని పీఏసీ మెంబర్లుగా నియమించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఇప్పటి నుంచే పార్టీని ఒక గాడిలో పెట్టడానికి, లేదంటే ఉన్నటువంటి వారిని కాపాడుకోవడానికి, పార్టీ శ్రేణులకి మేమున్నా ధైర్యం చెప్పడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా 2024 ఎన్నికల తర్వాత పార్టీ ఏ విధంగా పడిపోయింది అంటే సుమారుగా 11 మందికే అక్కడ పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి సుమారుగా 10 నెలలు వస్తున్న కూటమి ప్రభుత్వంలో పెద్దగా మార్పులు చేర్పులు ఎక్కడా కనపడలేదు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా కొంత కుంటుపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొంత ఇప్పుడు పుంజుకుంటానికి కొంత అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో పూర్తిగా పార్టీని పూర్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయటం కోసం సుమారుగా 33 మందిని ఇప్పుడు పూర్తిగా దాంట్లో చాలా మంది సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు కూడా ఉన్నారు. మనం ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకుంటే ముగ్గురు మంత్రులుగా చేసిన వాళ్ళు చాలా సీనియర్లు. గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని ఇరుకుని పెట్టిన వాళ్ళే. కొడాలి నాని కానివ్వండి, అదేవిధంగా జోగి రమేష్ కానివ్వండి, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి, ఇటువంటి నాయకుల్ని ఇప్పుడు రంగంలో దించితే ఖచ్చితంగా పార్టీని అదేవిధంగా కింద స్థాయి కార్యకర్తలని ముందుకు తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూర్తిగా 30 మందిని కూడా చూసుకుంటే అందరూ సీనియర్ నాయకులే కనిపిస్తున్నారు. అయితే ఓవరాల్ గా వీళ్ళని పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు జమినీ ఎన్నికలు ఏదైనా వస్తే జమినీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఇప్పుడు నుండే జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగానే ఈ ప్రక్రియ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా రాజకీయాల్లో రాబోయే రాజకీయాలకి ముందస్తు ప్రణాళిక బద్ధంగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే గత 5 ఏళ్లు సుమారుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మార్పులు చేర్పులు చేసినప్పటికీ మళ్ళీ రెండోసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతోనే ఆయన రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా పూర్తిగా ఆయన ఒక పక్కన కూటమి ముగ్గురు కలిసి పోటీ చేయడం, కేంద్రంలో కూడా
కేంద్రంలో కూడా మోడీ సర్కార్ కూడా చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయడంతో కొంత జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొనసాగింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం గమనించుకుంటే గత 8 నెలలు 9 నెలల నుంచి పూర్తిగా ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అదేవిధంగా కొంత ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ప్రజల్లో చాలా వరకు అంటే పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం గతంలో కూడా ఇలానే మోసం చేసింది, ఇప్పుడు కూడా అదే విధంగా మోసం చేస్తుంది అనేది కూడా ఒక భావన అయితే ప్రజల్లోకి వస్తున్న నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇది అవకాశంగా చంద్రబాబు చేస్తున్న ఈ ప్రణాళికలకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం సూపర్ 6 ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి పూర్తిగా ఓన్లీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ మంత్రుల్ని అదేవిధంగా ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టడమే పూర్తిగా చేస్తుంది అనే నినాదంతో కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇబ్బంది పెడుతుంది అనేది కూడా గతంలో కూడా మనం చూస్తున్నాము. వంశీ అరెస్టుతో పాటు కొడాలి నాని పరిస్థితులు, అదేవిధంగా కొంతమంది నాయకుల అరెస్టుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న జరిగిన పరిణామాలు పూర్తిగా పార్టీని బలోపేతం చేయడానికి సుమారుగా 30 మందిని ఒక టీమ్ గా ఏర్పాటు చేశారు. వాళ్ళలో ముఖ్యంగా అందరూ చాలా వరకు సీనియర్లు అదేవిధంగా పార్టీని బలోపేతానికి వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా కింద స్థాయి నాయకులు కూడా చాలా వరకు ముందుకు వస్తారు, అదేవిధంగా కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వస్తుంది అనేది కూడా పూర్తిగా ఈ 30 మంది అయితే ఖచ్చితంగా చేస్తారు అనేది కూడా ఒక నమ్మకం. మరో పక్కన చూసుకుంటే కొంతమంది నాయకులు అంటే మనం పర్టికులర్ గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంతమంది ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు. మల్లాది చూద్దాం మరి ఇప్పటి నుంచే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు, బాటలు అనేది అడుగులనే వేస్తున్నారు కాబట్టి చూద్దాం మరి ఏ విధంగా అది ఆన్సర్ ఇస్తోంది, జవాబు ఏ విధంగా వస్తుంది అనేది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ బలోపేతంపై అయితే ఫోకస్ పెట్టారు. కొత్తగా 33 మంది నాయకులను పిఎస్సి మెంబర్లుగా నియమించారు. మన శ్రీకాకుళం గురించి మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి అప్డేట్స్ అందించడం మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాము. ఎప్పుడు వైసీపీ అధినేత సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, సీఎంగా లేనప్పుడు కావచ్చు, తీసుకునేటువంటి ప్రతి డెసిషన్ కూడా ఒక సెన్సేషన్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి ఎలక్షన్స్ టైంలో కూడా ఎమ్మెల్యేలను మార్చడం, వారి ప్లేసెస్ మార్చడం మనం చూసాం, దాని ఫలితం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంగా ఇన్ఛార్జ్ని పిఎస్సి మెంబర్స్ని మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కావచ్చు మొత్తం 33 మందిని ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. మరి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 33 మందిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లుగా అనౌన్స్ చేయడం అయితే నిన్న జరిగింది. అయితే దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనం చూసుకుంటే మాజీ సభాపతి తమ్మినేని సీతారాంకు పిఎస్సి మెంబర్ గా అనౌన్స్ చేశారు. అయితే గతంలో చూసుకుంటే ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనం ఎక్కడ కూడా సీనియర్ నాయకులు ఇన్ఛార్జీలుగా మార్చిన పరిస్థితి అయితే లేదు. అయితే ఒక్క శ్రీకాకుళం జిల్లా ఆమదవలస నియోజకవర్గం నుంచి అది కూడా యాక్టివ్ గా ఉన్న తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి అక్కడ వేరొక కొత్త వ్యక్తికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ తరుణంలో తమ్మినేని సీతారాం అయితే గత కొన్ని నెలలుగా అయితే స్తబ్దంగా ఉన్నాడు. ఏ పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొనే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మనం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గమైన కాళిక సామాజిక వర్గం నుండి సీనియర్ పొలిటీషియన్ గా మాజీ సభాపతి తమ్మినేని సీతారాం ఉన్నాడు. ఈ తరుణంలో ఇన్యాక్టివ్ గా ఉన్న శ్రీకాకుళము, ఇచ్చాపురము, పాతపట్నము, అదేవిధంగా రాజం లాంటి నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇన్ఛార్జీలు మార్చకుండా ఒక్క యాక్టివ్ గా ఉన్న తమ్మినేని సీతారాముడు మాత్రంతో పూర్తిగా ఆయన పార్టీ ఖాళీ బలగాలు పార్టీకి అయితే దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే బొజ్జగింపులో భాగంగానే తమ్మినేని సీతారాంకు పిఎస్సి మెంబర్ ఇచ్చారని వాళ్ళు అనుచరులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు నుంచి చూసుకుంటే గత 3 ఎన్నికలకు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు కూడా తమ్మినేని వెనక ఉన్న తమ్మినేని చిరంజీవి నాగు కుమారుడి కోసం గతంలో జగన్మోహన్ రెడ్డికి పలుమార్లు విన్నవించుకున్నారు. కుమారుడికి భవిష్యత్తు ఇవ్వాలి, తనకు కూడా 70+ ఏజ్ అయిపోయిన ఈ తరుణంలో కుమార్ పరిస్థితి చూడాలని చెప్పడం జరిగింది. ఆమదవలస నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తామని చెప్పడంతో ఆ ప్లేస్ లో తన కుమారుడు చిరంజీవి నాకు ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే తమ్మినేని మాటని వినకుండా ఆయన పూర్తిగా ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించేసి వేరొక వ్యక్తికి ఇవ్వడంతో
పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్న తమ్మినేని బుజ్జగింపులో భాగంగానే ఇచ్చారని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో చూసుకుంటే ఏదైతే పిఎస్సి మెంబర్ ఇచ్చారో తమ్మినేని ఇంకా యాక్టివ్ అవుతారా లేకపోతే ఇన్యాక్టివ్ గానే ఉంటారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిఎస్సి మెంబర్ కూడా తమ్మినేనికి బుజ్జగింపడంలో భాగంగానే ఇచ్చారని కూడా ఈ శ్రీకాకుళంలో గుసగుసలు అయితే వినిపిస్తున్నవి మనం చూసుకోవచ్చు. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రెడ్డిగా రాజమండ్రి విషయానికి వద్దాం. రాజమండ్రిలో కూడా పార్టీ మెంబర్స్ అయితే నియమించారు. అదేవిధంగా చెర్ల జగ్గిరెడ్డిని అయితే జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా నియమించినటువంటి సిచ్యువేషన్, పినిపే సంబంధించి కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఈ మార్పులు ఎంతవరకు పార్టీ బలోపేతానికి సహకరిస్తాయని తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. రెడ్, గుడ్ మార్నింగ్ గణేష్. ఇంకా 2-3 సంవత్సరాలు పై మాటే, ఒకవేళ జమిలీ లేకపోతే జమిలీ ఉంటే కనుక 3 years అయితే పక్కగా మనకు కనిపిస్తోంది. ఇప్పటి నుంచి విజయానికి బాటలు వేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్లు మారుస్తున్నారు, వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తున్నారు, ప్రజల్లో ఉండాలని చెప్తున్నారు, ప్రతి విషయంలో ఫోకస్ చేయాలని చెప్తున్నారు. సో కోనసీమ జిల్లా విషయానికి వస్తే ఏంటి, వైసీపీ బలోపేతాన్ని తీసుకున్న డెసిషన్స్ ఎంతవరకు ఫుల్ ఫ్లెజ్డ్గా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? కోనసీమ జిల్లాలో పూర్తిగా వైఎస్ఆర్సీపీ పడుకోవడం జరిగింది. దీంతో నిద్రావస్థలో ఉన్నటువంటి వైసీపీని తిరిగి గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పినిపే విశ్వరూప్ ను అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించడంతో పాటుగానే పిఎస్సిలో ఆయనకి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఒక అభ్యర్థిగా కూడా చేర్చడం జరిగింది. మరోవైపు కొత్తపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్ల జగ్గిరెడ్డిని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా రేపటి నుంచి జగ్గిరెడ్డి పనిచేయబోతున్నారు. జగ్గిరెడ్డి కొత్తపేటలో ఇప్పటి వరకు సేవలు అందించారు. ఇక నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సేవలు అందిస్తారు. జగ్గిరెడ్డి మాస్ లీడర్ గా ఫాలోయింగ్ ఉంది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడతాయన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పినిపే విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ను అమలాపురం ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో అమలాపురం అదేవిధంగా కోనసీమ జిల్లాలో పార్టీ వైభవాన్ని సంతరించుకునేటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. మరొకవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటాయి. 19 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా అన్ని చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. దీంతో మళ్ళీ పార్టీని గెలిపించాలంటే ఖచ్చితంగా సీనియర్లకు ప్రాధాన్యత ఉండాలి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఐడియాలజీ పార్టీకి ఉపయోగపడాలి. అందువల్లే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 4 స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా పునర్వ్యవస్థీకరించినటువంటి దాంట్లో 4 స్థానం కల్పించారు. అందులో పిల్లి సుభాష్ చంద్రతో పాటు మాజీ మంత్రి పినిపి విశ్వరూపు, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం. ఇందులో తోట త్రిమూర్తులు కాపు సామాజిక వర్గంలో మాస్ లీడర్ గా ఉన్నారు. ఆయన గతంలోనే ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి అభ్యర్థి. ఆయన వ్యూహాలు ఖచ్చితంగా పార్టీకి పనిపిస్తాయన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో తోట త్రిమూర్తులను పెట్టారు. అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన చెట్టుబల్లి సామాజిక వర్గంలో జిల్లాలోనే సామాజిక వర్గం పెద్దగా ఉంటుంది. అందువల్ల ఆయన సీనియర్ నాయకుడిగా కూడా ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కేవలం రామచంద్రపురం నియోజకవర్గానికి కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పేరు పలుకుబడి ఉండడంతో ఆయనకు ఈ స్థానంలో స్థానం కల్పించడం జరిగింది. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం విషయానికి వస్తే ఆయన మొన్ననే పార్టీ ఎన్నికలకు ముందు పార్టీలోకి రావడం జరిగింది. ఎలాంటి పదవులు ఆయనకు అంటే గతంలో ఎన్నికల సమయంలో ఇవ్వకపోయినా ఇప్పుడు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం అంటే మనకు తెలుసు, ఆయన అనేక ఉద్యమాలు చేశారు. కాపు సామాజిక వర్గం కోసం, ఆయన సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. దీంతో ఆయనకు ప్రాధాన్యత కల్పించినట్లయింది. అదేవిధంగా మాజీ మంత్రి పినిపి విశ్వరూప్ కూడా కోనసీమ జిల్లాలో పేరు ఉన్నటువంటి నేత. ఈ 4 కూడా ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారి యొక్క గెలుపుకు ఐడియాలజీని పార్టీకి అందించి ఏ కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్సీపీ తిరిగి గాడిలో పడుతుంది, మళ్ళీ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయన్న ఐడియాలజీతో పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో యాక్టివ్ గా పనిచేసి ఉంటే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆశ.